శ్రీ కోమిటిరెడ్డి వెంకటరెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. చల్లగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటదని ఆలోచించే మహానేత దివంగత మహానేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి నల్గొండ జిల్లాలను జలయజ్ఞంలో భాగంగా మొత్తం కూడా సస్యశ్యామలం చేద్దామని కలలు కన్నాడు. అందుకు అతని ప్రియ శిష్యుడు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా జిల్లాలో మొత్తం లక్షలాది ఎకరాలని కూడా సస్యశ్యామలం చేయాలని రాజశేఖర రెడ్డి కలలు కన్నాడు. అందులో భాగంగా ఎస్ఎల్బిసి సొరంగ మార్గం కానీ, మీ సొంత గ్రామం బ్రాహ్మణవెల్ల ప్రాజెక్టు కానీ మొత్తం ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలను సస్యశ్యామలం చేద్దామనుకున్నాడు. కానీ అసలు రైతుల గురించి అతను ఏ విధంగా ఆలోచించేవాడు, అతని డ్రీమ్ ఏంటి? మన ప్రియతమ నాయకుడు స్వర్గీయ రైతు బాంధవుడు, రైతులు ఉదయం లేస్తే రైతుల గురించే మాట్లాడే మహానాయకుడు చనిపోయి 7వ వర్ధంతి జరుపుకున్నామంటే నిజంగా ఇప్పటికి కూడా నమ్మరాని నిజం అది. ఎందుకంటే అతనికి దగ్గరగా ఒక యువజన కాంగ్రెస్ నాయకుడి నుంచి మొదలు పెట్టుకొని ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు, అలాగే ముఖ్యమంత్రిగా అతనెమ్మడే చాలా దగ్గరగా చూసిన వ్యక్తిగా, శాసనసభ్యునిగా నిజంగా ప్రతిరోజు ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా మాతో చర్చించినప్పుడు కానీ, మేము అతని పక్కన ఉన్నప్పుడు వేరే వారితో ఫోన్లలో కానీ ఎదురుగా వచ్చి చర్చించినప్పుడు మీ ఊర్లో ఎట్లా ఉన్నది, కాలం ఎట్లున్నది, రైతులు ఎట్లున్నారు అని ఈ విధంగా సంబోధించే నాయకుడు ముఖ్యమంత్రి హోదాలో నిజంగా వారు లేకపోవడం నిజంగా ఈరోజు ఎంతో నష్టం రైతులకు. కానీ వారు చేపట్టిన కార్యక్రమాలు ఈరోజు ఒక్కొక్కటిగా ఫలితాలు ఇస్తున్నాయి. అందులో మొట్టమొదటిది, నేను 2004 రాగానే వారికి మొదటిసారి ఎమ్మడే కోరాను, మా దగ్గర ఏఎంఆర్ ప్రాజెక్టు చేపట్టింది కానీ దానికి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ లేవని చెప్తే ఒకటేసారి 225 కోట్ల రూపాయలతో ప్యాకేజీతో టెండర్లు పిలిచి ఇవాళ కనగలు కానీ, గుర్రంపూడి కానీ, పెద్ద ఊరికెళ్ళి మొదలుపెట్టుకొని తిప్పర్తి మండలం వరకు దాదాపు అన్నీ కూడా డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ఒకటేసారి కంప్లీట్ చేసుకొని ఇవాళ చెరువులు నింపుకుంటున్నాం. నాగడు సార్ లెఫ్ట్ కెనాల్ ఎప్పుడో 60 ఏళ్ల కింద తీసిందని చెప్తే అది ఎవరు అడగకుండా ఆయననే ఆలోచించండు. 4400 కోట్లు పెట్టి ఇలా మొత్తం కూడా పనులు నడుస్తున్నాయి. అసలు 60 ఏళ్ళల్లో ఏ ముఖ్యమంత్రికి ఆలోచన రాలే. ఈ సాగర్ కాలువల్ని అన్ని మధ్యలో కాలువలు పోయినాయి, స్ట్రక్చర్స్ కూలిపోయినాయి. అది ఆంధ్ర తెలంగాణ 25 లక్షల ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్ట్. అది దాన్ని ప్రపంచ బ్యాంకు నిధులు తెచ్చి శాశ్వతంగా మళ్ళొక 50 ఏళ్ళు కాలువలు పనిచేయాలని చెప్పి ఆలోచించిన నిజమైన రైతు నాయకుడు ఆయన, నిజమైన రైతు ముఖ్యమంత్రి అంటే సాగర్ కెనాల్స్ ఇవాళ పనులు నడుస్తున్నాయి. అది ఎవరు కాదన్నా అవునన్నా అది ఆయన సొంతంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. అది మళ్ళా నేను చెప్పాను, ఈ చెరువులు నింపుకుని సాగర్ బ్యాక్ వాటరే అవుతుంది. ఇది మాకు ఏఎంఆర్పి లిఫ్ట్ ఇరిగేషను, ఇది శాశ్వత పరిష్కారం కావాలంటే, మాకు సొరంగం కావాలంటే 2005లో ఆగస్టు 11 రోజు నేను కోరగానే 3000 కోట్ల రూపాయలు దాదాపు విలువ చేసే శ్రీశైలం సొరంగ మార్గాన్ని చేపట్టి శ్రీశైలంకి వెళ్ళి డెడ్ స్టోరేజ్ ఉన్నా సరే 2 పంటలకు నల్గొండకు నీళ్ళు రావాలంటే సొరంగ మార్గం అది మామూలు విషయం కాదు. ప్రపంచంలోనే పొడవైన 43 కిలోమీటర్ల సొరంగం అది. నేను చెప్పగానే కొద్ది రోజులు ఆలోచించి నేను చెప్పాను, మాకు ఈ సాగర్ బ్యాక్ వాటర్తోని ఎప్పుడోసారి మోటార్లు పెట్టుకున్నారంటే మళ్ళీ పంటలు వేసుకుంటే మధ్యలో ఎండిపోతాయి, నాకు శాశ్వత పరిష్కారం కావాలని చెప్పగానే దాన్ని కూడా శాంక్షన్ చేయించి టెండర్లు పిలిచి ఇవాళ దాదాపు 75% పని పూర్తి చేసుకున్నాం. రాజశేఖర రెడ్డి గారి అటాన్మరణంతో జలయజ్ఞంలో ఆయన సాధించుకోవాలనుకున్న ప్రాజెక్టులు కూడా కొన్ని మధ్యలో ఆగిపోయినాయి కూడా మనం చూసాం. దాని మీద కూడా ఒత్తిడి చేస్తున్నాం. ఉదాహరణకు మా బ్రాహ్మణవెల్లంలో మాకు ఎత్తైన ప్రాంతం తిప్పర్తి నల్గొండకి వెళ్ళి చూస్తే పైన దాదాపు 400 మీటర్ల పైన 400 పైన ఉన్నాం. అలాంటి ఏరియాకు కూడా నార్కట్పల్లి, మునుగోడు, చిట్యాల, కట్టంగూరు ఆ మండలాలకు సంబంధించి నేను ఆలోచించి ఒకటి 700 కోట్లతో బ్రాహ్మణవెల్లంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావాలని చెప్పి కోరగానే దాని మీద కూడా ఆలోచించి వెంటనే దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది 700 కోట్ల రూపాయలతో. అది కూడా ఇక 90% పనులు పూర్తి చేసుకున్నాం. ఇది డిసెంబర్ 17కు పూర్తయ్యే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నాం. అది కూడా 1,00,000 ఎకరాలకు సంబంధించిన రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు అసలు ఎవరు ఊహించలే ఆ బ్రాహ్మణవెల్లంలో ప్రాజెక్ట్ అని. అది కూడా నిజంగా ఆ ప్రాంత ప్రజలు ఆత్మహత్యల పాలేశ్వరంగా బతుకున్న ఆ ప్రాజెక్టులో దాదాపు 7 సంవత్సరాలుగా ఆ ప్రాజెక్టు కోసం ఎదురు చూస్తున్నారు. దాన్ని నేను ముఖ్యమంత్రి గారు ఒత్తిడి తీసుకొచ్చాను. రాజశేఖర రెడ్డి గారు మా పట్టుదలతో మేము పట్టుబట్టి తెచ్చుకున్నామని చెప్తే ఆయన 2017కు పూర్తి చేస్తానని చెప్పి ఆ రోజు మన అసెంబ్లీలో
దాని ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా ఆయన బ్రాహ్మణ వెళ్ళిన ప్రాజెక్ట్ అని మెన్షన్ చేయడం జరిగింది. దాని మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. ప్రాంతాలు వేరైనా ఈరోజు రైతులందరూ కూడా ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ఇలాంటి కార్యక్రమాలు 108 అంబులెన్స్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ లక్షలాది మంది యువకులు ఈరోజు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. ముస్లిం యువకులు 4% రిజర్వేషన్తో 4% రిజర్వేషన్ అసలు ఎవరు అడిగింది కాదు ఆయన. ఇంకొకటి ఉచిత కరెంటు అసలు ఆలోచన వచ్చినప్పుడు నేనందరూ కూడా దగ్గర ఉన్నాను. 2004 ఆయన పాదయాత్ర చేసినప్పుడు హామీ ఇస్తుంటే సోనియా గాంధీ ఒక సందర్భంలో ఇవ్వద్దని చెప్పిండు. మనం మాట తప్పితే లేదు మేడం ఖచ్చితంగా మనం రైతులు ఇంత కష్టం ఉన్నారు. అప్పుడు ఎందుకంటే 99లో మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బాగా అసలు 6-7 సంవత్సరాలు వర్షాలు లేక కరువుతో ఉన్న ప్రశ్న చెప్పిండు. మేడం మన తప్పదు, ఇది ఏదో విధంగా మనం రైతులను ఆదుకోవాలంటే తాత్కాలికంగా ఫస్ట్ వాళ్ళని రిలీఫ్ చేయాలి మనం అని చెప్పి బకాయిలన్నీ కూడా 1200 రూపాయల బకాయిలు మొదటి సంతకం బకాయిలు మాఫీ చేసుకుంటూ ఉచితంగా కరెంట్ ఇస్తే ఎవరు నమ్మలే. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పారు ఉచితంగా కరెంట్ ఇవ్వాలి అంటే ఉట్టేది ఏం లేదు, దాని మీద బట్టలు ఆరేసుకోవస్తుంది, కరెంట్ రాదని చెప్పింది చంద్రబాబు నాయుడు ఆ రోజు. దాన్ని నిజం చేసిన ఆయన. వైఎస్ఆర్ చెలవతో ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు అన్నారు, మంత్రులైన అన్నారు. చాలా మంది కాంగ్రెస్ పార్టీని 2 సార్లు కూడా అధికారం తెచ్చారు. ఎంతో మంది విస్మరించినా కానీ మీరు ప్రతిసారి వర్ధంతి కానీ జయంతి కానీ రాజశేఖర రెడ్డి ఎనలేని కార్యక్రమాలు చేస్తున్నారు. మిగతా వారికి మీకు తేడా ఏంటి? మనిషి అన్నప్పుడు ఏంటంటే మన కుక్కకు కూడా కొద్దిగా విశ్వాసం ఉంటుంది. ఒక బిస్కెట్ ఇస్తే ఎమ్మడే తిరుగుతుంటుంది. నా మోటు భాషలో మాట్లాడదు. ఇప్పుడు నేను తెలంగాణ భాష కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఎంతో మందికి న్యాయం చేసిండు. నిజంగా రైతుల కాడి నుంచి మొదలు పెడితే ఇంతకుముందు చెప్పిన ముస్లిం 4% రిజర్వేషన్ ఇలా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నట్టు ఆయన తెలియని మర్చిపోతాయి. మనం మనిషి అనే దానికి అర్థమే లేదు. మనిషికి పశువులకు తేడా ఏంటిది? ఇప్పుడు పశువు ఏడిచినా నవ్వినా మనం గుర్తించలేము, కానీ మనిషి ముఖంలో మనిషి అనే వాళ్ళకి కొంచెం జ్ఞానం ఇచ్చింది దేవుడు. అందుకనే నేను ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారిని పార్టీలకు ఇతరంగా ఆ రోజు కూడా చెప్పాను, ఆయన గురించి మాట్లాడంగానే వైఎస్ఆర్ పార్టీలకు పోతున్నట్టు. అందుకనే నేను చెప్పేది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఆలోచించిండు. మా ఊళ్ళలో ఉన్నారు ఎంతోమంది సార్ ఇట్లా పోయినాం ఆపరేషన్ చేయించుకుంటే బస్కి రాయి కూడా వాళ్ళే ఇచ్చింది సార్. ఇవాళ ఆరోగ్యశ్రీ ఒకసారి మీరు తెలంగాణ ప్రభుత్వం ఉంది కదా, మీరు ఏదైనా హాస్పిటల్ పోండి, ఆరోగ్యశ్రీ మాకు బకాయిలు ప్రభుత్వం చెల్లిస్తలేదు కాబట్టి మేము ఆపరేషన్ చెయ్యం. మరి రాజశేఖర రెడ్డి అందుకనే మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటున్నాం. చివరిసారిగా వైఎస్ఆర్ చనిపోయి 7 సంవత్సరాలు గడుస్తుంది. అప్పుడు వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో మిస్ అయ్యారని వార్త మీకు ఎప్పుడు తెలిసింది? అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, ఎలా ఫీల్ అయ్యారు? సెక్రటరియట్లో ఉన్నప్పుడే వార్త రాగానే మేమందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవ్వడం, నిజంగా నమ్మలేకుండా. ఎందుకంటే ఎప్పుడు నవ్వుతున్నా కల్పించి అప్పుడే అంతకుముందే మీ అందరం కలవడం జరిగింది ఆ రోజు ఉదయం. అంతకుముందు ఈవినింగ్ కూడా మేము క్యాబినెట్ మీటింగ్లో కూడా చాలా విషయాలు చర్చించుకున్నాం. ఈ విధంగా ఈ వచ్చే 5 సంవత్సరాలు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని చేయాలని చాలా కొత్తగా మంత్రులైన చాలామంది మీరు ఉన్నారు అని కొన్ని పాయింట్లు మాకు చెప్పింది. ఏ విధంగా కష్టపడాలి, ఏ విధంగా రైతులకు మీరు సపోర్ట్గా ఉండాలని ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన హెలికాప్టర్ ఇట్లా ప్రమాదం అయ్యాగానే మేము అందరం కూడా శ్రీశైలం కార్లు కొందరు మంత్రులు వెళ్ళిపోవడం జరిగింది నైట్ మొత్తం తిరగడానికి. ఎందుకంటే ఆ బాధలో ఏడ్చుకుంటూ నిజంగా నమ్మలేని నిజం ఈ రాజశేఖర రెడ్డి గారు లేదంటే. ఎందుకంటే అంత యాక్టివ్గా 60 ఏళ్లకు ఉన్నా కానీ ఒక యువకున్నా ఎప్పుడు నవ్వుకుండా ఉండే వ్యక్తి, ఎప్పుడు కూడా చిరాకనేది తెలియదు ఆయనకు. ప్రతిరోజు ఉదయం ఈరోజు అంటే మా ముఖ్యమంత్రి గారి ధర్మదర్శనం లేదు, ఆయన 8:30కి వెళ్ళి 9:30 వరకు కనీసం 5,000 మంది పేదోళ్ళు ఎవరు వచ్చినా ధర్మదర్శనం అనేది ప్రజల ఎన్ని మిస్ అయినా దాన్ని మిస్ కాకపోయేవాళ్ళు. అంటే ఏ పేదోడైనా డైరెక్ట్ ముఖ్యమంత్రి దగ్గర ఇచ్చాగానే సాయంత్రం వరకు పని అయిపోతుంది. రైతు నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ ఆటోమేటిక్గా రైతు అకౌంట్లోకి వచ్చేది. అప్పుడు రైతులకు ఏ కష్టం వచ్చినా ఆయన ఉదయం 4 గంటలు వేసి ఫస్ట్ అందరు కలెక్టర్తో రైతులు ఏ విషయం మీ జిల్లాలో ఎట్లా ఉంది ఏందని అడిగేవాడు. ఆయన ప్రతి స్పీచ్ అసెంబ్లీలో చెప్పేది. ఫస్ట్ లేవగానే రైతుల గురించి గంట సేపు కలెక్టర్లతో మాట్లాడతాను. ఇవాళ రైతును పట్టించుకునే నాదుడే లేదు. 2 రాష్ట్రాలు కూడా అదే పరిస్థితి. మీకు ఇలా చెరువులు నిండినప్పుడు అది చూసినప్పుడు ఇట్లా రాజశేఖర రెడ్డి తప్పకుండా ఇప్పుడు నిజంగా పొద్దున మా సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పి ఇవాళ ఎందుకు చెరువు నిండింది రావాలంటే నాకు అసలు ఇవాళ సమయం లేదు. నాకు యాక్చువల్గా నాకు నిజంగా కూడా నాకు నిన్నటి దాకా భయం, ఏ ఊరికి వెళ్ళి ఫోన్ వస్తే. ఎందుకంటే వర్షాలు లేవు, 3వ సంవత్సరం కరువు. ఈ పరిస్థితుల్లో చెరువు నిండి ఇందులో ఇంత పెద్ద చెరువు ఇది చూడాలని చెప్పి నా కోరిక. ఎందుకంటే అందుకనే ఈరోజు అన్ని కార్యక్రమాలు ఉన్నా కానీ నేను వదిలిపెట్టుకుని రావడం జరిగింది. ఈ చెరువుల గట్టు మీద తిరుగుతుంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన ధోతి కట్టుకొని నడిచే రైతు, నిజమైన రైతులు ఆయన జ్ఞాపకొస్తున్నాడు మాకు ఈరోజు. నిజంగా ఈ నీళ్లు పొరుగుతుండే. ఎందుకంటే ఈ జలయజ్ఞం అని కానీ ప్రాజెక్టులు కానీ
ఉచిత కరెంట్ కానీ చెప్పింది ఆయనే, ఎవ్వరికి తెలియదు ఇవన్నీ. ఇలా చంద్రబాబు నాయుడు అక్కడ ఉచిత కరెంట్ ఇచ్చినా, ఇక్కడ కేసీఆర్ ఇచ్చినా, ఆయన ఉచిత కరెంట్ ఇచ్చినప్పుడు నవ్విండ్రు అందరూ. ఎందుకు మా సోనియా గాంధీ వద్దన్నది, దాన్ని ఇలా నిరూపించిండు ఆయన. అందుకనే అలాంటి నాయకుడిని ఎప్పటికీ మర్చిపోరు మా నల్గొండ జిల్లా ప్రజలు, తెలంగాణ ప్రజలు. రాష్ట్రం వేరైనా తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తి ఆయన.